హలో గైస్, వెల్కమ్ టు వన్ వ్లాగ్. అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతున్నా. అదే జాతర ఉంది, లక్కరెడ్డిపల్లి జాతర. అందరికీ లోకల్ వారికి తెలిసి ఉంటుంది. బట్ నేను ఇక్కడ జాతర ఏమో కానీ నేను నడుచుకుంటూ వెళ్తున్న పల్లెకి. అది ఎందుకు అని అంటే, ఇంకా ఆ అర్ధ దూరం వచ్చినప్పటి నుండి నాకైతే సిగ్నల్ లేదనమాట. ఇంకా మనీకి ఫోన్ చేసి పిలవడానికి కూడా సిగ్నల్ లేదు. నేను వచ్చానా లేదా అనేది కూడా వాళ్ళకు కూడా క్లారిటీ లేదనమాట. ఇంకా అందుకనేసి ఇంకా ఆటోలో అయినా వెళ్దాం, నేను అమౌంట్ ఇచ్చా అనేసి అనుకున్నా కూడా ఆటోలు కూడా జాతరలోకి వెళ్ళిపోయాయి, ఎక్కడ లేవనేసి చెప్పారు. ఇంకా నాకేం అర్థం కాక నేనే నడుచుకుంటూ పల్లెకి వచ్చేసాను అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా భయపడుతూ వచ్చేసాను. బట్ భయం అయితే ఏం లేదు, బట్ రావాలనే ఒక ఉద్దేశంతో అయితే ఫాస్ట్గా వచ్చేసాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు. నేను ఈరోజు ముందు రోజే రావడానికి రీజన్ ఏంటంటే, మా ఊర్లో అందరూ అంటే అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో మా అంటే ఊరి గంగమ్మ అనేసి ఒక చిన్న విగ్రహం అయితే ఉంటుంది రాయికి. అమ్మవారికి మేము చీరలు అయితే ఇస్తామన్నమాట. ఆ రోజంతా చీర అక్కడే నిద్ర చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము తీసుకొచ్చుకుంటాము. అందరూ కూడా అలా ఆల్మోస్ట్ అందరూ అక్కడ అలానే చేస్తారు. ఏదైనా కోరుకుంటే అమ్మవారికి పెట్టుకుంటామని చెప్తామన్నమాట. ఇంకా అవన్నీ పక్కన పెడితే మేము చీర ముందు రోజు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే చీర తెచ్చుకునేటప్పటికి మాకు ఉలవచారు అలానే అన్నం అయితే పెట్టిస్తారు. అది దేవత అమ్మవారి ప్రసాదంలా తీసుకుంటారు అందరూ. అలానే చీర కూడా తెచ్చేసుకుంటాం. మనం ఇచ్చిన గాజులు అన్నీ కూడా అమ్మవారికి అయితే పెట్టేస్తారు, పసుపు కుంకుమ. చాలా సత్యమైన అమ్మవారు, చాలా ఇష్టపడతారు కూడా ఈ అమ్మవారిని. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం అయితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్